నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌లో మనం చేసిన ఇంటర్వ్యూ చాలా బాగా వైరల్ అయింది. ప్రజలందరూ కూడా ఎంతో బాగా ఆదరించారు. అయితే ఇప్పుడు కృపారాణి గారితోనే మరొక ఇంటర్వ్యూ చేస్తున్నాను. సాయి వేదం రచయిత్రి కృపారాణి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. మరికొన్ని బాబా లీలల్ని తన మాటల్లో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఆంధ్రప్రభ భక్తి, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ లైఫ్ అలాగే ఆంధ్రప్రభ టీవీ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో వచ్చిన వీడియోస్‌కి మీ రెస్పాన్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మళ్ళీ నేను ఇక్కడి దాకా వస్తానని మట్టుకు అనుకోలేదు. రప్పించారు బాబా. మీరు నాకు పరిచయం అయింది ఎప్పుడు? ఇన్ని సంవత్సరాల సంవత్సరాల తర్వాత తర్వాత. ఇప్పుడు అదే ఇప్పుడు యాక్చువల్‌గా ఆ పుస్తకం ప్రచురితం అయిందే 8 సంవత్సరాలయింది. ఈ 8 సంవత్సరాల నుంచి ఇంత ఎవ్వరికీ తెలీదు. నేను చెప్తున్నాను ఎవ్వరికీ మీరన్నారు గదా! ఆ! షిరిడీ వెళ్ళినప్పుడు నీతో ఒక పని చేయించబోతున్నాను అని, ఈ అది కార్యం చూపించాడు చేయించబోతున్నాను నిదర్శనం. అని అన్నారు. నాకప్పుడు కూడా నేను అసలు ఆలోచన రాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాయి వేదం అమ్మ, సాయి వేదం ఇవ్వండి, సాయి వేదం ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే ప్రతి ఒక్కళ్ళకి కూడా పీడీఎఫ్ చేయించి, ప్రతి ఒక్కళ్ళకి అందిద్దామనే ఆలోచనలో ఉన్నాను. యాక్చువల్‌గా నేనున్న ఏరియాలో దగ్గరలో బాబా గుడి ఉంది. అక్కడ ఓకే. నా పుస్తకం రెగ్యులర్‌గా ఉంటది. నేను రెగ్యులర్‌గా దర్శనానికి వెళ్తా ఉంటాను. కానీ సాయి వేదం ఆథర్ నేనని, ఆ సాయి వేదం పుస్తకంలో ఇంత మహత్యం ఉందని కూడా ఎవ్వరికీ తెలీదు. అది కిటికీలో మటుకు ఆ బాబా గుడిలో అలాగే ఉంటది. ఓకే. ఆ! అక్కడే దగ్గరలో ఉన్న మొన్న భక్తుడు కూడా ఒకాయన ఫోను చేశారు. చేస్తే ఆ గుడిలోనే ఉంది నా పుస్తకం ఎళ్లి తెచ్చుకోండి అని గూడా జెప్పాను. ఓకే. లేదంటే అక్కడే కూర్చొని చదవండమ్మా అనంటే, ఇంత దగ్గరలో గూడా మీరున్నారని అనుకోలేదు మేడం. మీరెక్కడుంటున్నారు అంటే, ఆఫీస్‌లో ఉన్నానులేమ్మా అని చెప్పానన్నాను. ఓకే. ఎంత ఇదంటే చాలా ఆనందం వేసిందమ్మా. కొంతమందికైతే నా నోటెమ్మట సందేశం వినాలి అని హ్మ్. అనుకున్నారు. మీరు చెప్పండి. మా సమస్యకి బాబాయ్ ఏది చెప్తే మీరే అడిగి మేమదే ఏ మెసేజ్ మాకు చెప్పండి అని. చెప్పండి ఓకే. అనన్నారు. చాలా సమస్యల్లో ఉండిపోయాం మేడం. ఒక్కసారి బాబా మీకేం చెప్తారో అదే మాకు చాలా సంతోషం కలుగుద్ది. ఎందుకంటే మీ వీడియో చూసాక మేము చాలా ఆనందించాం మేడం. మాకు లీలలు చూపుతున్నారు బాబా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళకి చెప్తారమ్మా మీరు అధైర్యపడకండి. బాబా మీకు కూడా చూపిస్తారు. ఓన్లీ ప్ర ప్రతిరోజు మీరు ఏ సందేశం అయితే వస్తదో ఆ సందేశంకే ఆచరణలో పెట్టుకోండి అని చెప్పి వివరం చెప్పాను. అయినా కొంతమంది కొన్ని కొన్ని సమస్యలకు కూడా అడిగారు. హ్మ్. నాకొకటి నచ్చిన విషయం ఏంటంటే, కాకినాడ నుంచి ఒక భక్తుడు ఫోను జేశారు రాత్రి. హ్మ్. వీడియో రిలీజ్ అయిన మరుసటి రోజే ఫోను జేశారు. ఓకే. చేస్తే ఆయన 57 సంవత్సరాలమ్మ నాకు. సడెన్‌గా నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది. నాకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదువు సాగాలి. మా జీవనం గూడా సాగాలి. ఎలాగమ్మా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక్కసారి బాబా గారిని అడుగమ్మా అనంటే, నేను మామూలుగా వస్తదండి మీరు కంగారు పడకండి. మీకు ఉద్యోగం వస్తదిలెండి అనంటే, మళ్ళీ వస్తదా అమ్మా ఈ వయసుకి అని చెప్పి కొంచెం బాధపడడం జరిగింది. అయినా సరే మీ పేరు చెప్పండి. నేను బాబా గారిని అడుగుతాను. అడిగితే బాబా ఏం చెప్తారో అది పాజిటివ్‌గా తీసుకోండి మీరు. అంతేగాని నేను చెప్పాక అయ్యో! బాబా ఏంటమ్మా నీకు అలా చెప్పారు అని ఏదైనా చెప్పి నెగెటివ్ వస్తే నెగెటివ్ వస్తే బాధపడొద్దు మళ్ళీ అని. నాకు బాధేస్తది కదా! అనుకోని ఎలాగా అంటే, లేదమ్మా నువ్వేది చెప్తే నేను అదే నమ్మకంతో ఉంటానంటే, సరే అని ఒక నంబర్ చెప్పమంటే ఆ నంబర్ చెప్పారు. హ్మ్. బాబా పలానా వ్యక్తి నిన్ను అడుగుతున్నారు బాబా. మరి వారికి ఏదైతే నువ్వు సమాధానం ఇవ్వదలుచుకున్నావో చెప్పు బాబా అంటే, అది కరెక్ట్‌గా ఎలా వచ్చిందంటే, నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది నీకు త్వరలో దక్కుతుంది అనొచ్చింది. ఆయన ఎంత ఆనందపడ్డారంటే, నేను ముందు ఆయన కన్నా బాబా చాలా సంతోషంగా అసలు ఉన్నారట. యాజ్ ఇట్ ఈజ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ రావడం అసలు అంటే ఆయన మనసులో ఏదైతే బాధుందో, అది బాబా చెప్పడం అనేది అసలు ఎంత ఆశ్చర్యకరం వేసిందంటే, నిజంగా బాబాకి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నా. ఎందుకంటే వాళ్ళ బాధ అది. హ్మ్. వాళ్ళకి ఊరట కలగాలి. హ్మ్. కరెక్ట్‌గా బాబా దానికి సమాధానం ఇచ్చారు. హ్మ్. ఇచ్చినప్పుడు వస్తది అనే నమ్మకంతో ఉంటారు గదా! మనిషి అవును. అనేవాడు. ఎవరికైనా ఒకటి అవుతుంది అంటే, అది మనిషి ఎంతో తృప్తిగా ఉంటారు. అవును. అవుతుంది అవును. అనంటే ఖచ్చితంగా ఉంటారు. కొన్ని కొన్ని అవ్వదు అన్నప్పుడు ఒక రకమైన బాధ వాళ్ళలో వస్తుంది కంపల్సరీ. భావాలు గూడా మార్చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి నేను అదే కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళకి జరగాలి. వాళ్ళేదైతే అనుకుంటున్నారో, అది వాళ్ళ వంతులో జరిగేదుంటే ఖచ్చితంగా జరుగుద్దమ్మా. అది సమయం ఎంత సమయం అనైతే నేనైతే చెప్పలేను గానీ, అలా చాలా మంది భక్తులు అడిగారు. ఆహ్, ఏ టైమైనా అడుగుతున్నారు. కాపోతే నాకు కొంచెం నేను పనిలో ఉండి చెప్పలేకపోతున్నాను గానీ, అడుగుతుంటే కరెక్ట్ సమాధానమే వస్తుంది. ఇప్పటి వరకు ఈ వారం రోజుల వీడియోస్‌లో అయితే చూసాక భక్తులు ఫోను జేశాక వాళ్ళేదైతే అడుగుతున్నారో అదే సమాధానం వస్తుంది. నేనప్పటికి బాబాకి చాలా కృతజ్ఞతలు జెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక లీలలు గాదు. చాలా లీలలున్నాయి. అందరూ చెప్పగలరమ్మా. నేనే కాదు ఇక్కడికి స్టూడియోకొచ్చి నేను చెప్పడం గాదు. అందరూ రాగలుగుతారు. వాళ్ళ వాళ్ళ అనుభవాలు, వాళ్ళకి జరుగుతున్న లీలలు గాని,
బాబా మీద ఎలా నమ్మకం ఏర్పడింది అన్నీ చెప్పగలుగుతారు. కాపోతే వాళ్ళు ముందుకు రావాలి. వస్తే ప్రతి ఒక్కళ్ళ అనుభవం తీసుకుంటా ఉంటే, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకమైన భావం, అనుభవం అన్నీ అర్థమవుతా ఉంటాయి. హ్మ్. నేను చెప్పేదేంటంటే, మనం నేను ఎప్పుడు గూడా ఏ సందేశాన్ని ఓపెన్ చేయాలన్నా గూడా, ఏదో కోరిక అడిగి నేను మట్టుకు అసలు ఓపెన్ చేయనమ్మా. ఆయన అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడనేది మాత్రమే మీరు నేను తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకోవాలనుకుంటాను. నాతో బాబా మాట్లాడుతున్నారు హ్మ్. అని నేను బాబా ఏంటి ఇవాళ నాకీ కోరికుంది అని అసలు కోరికైతే నేనసలు మెన్షన్ చేయను బాబా గారి దగ్గర. ఓకే. అసలు ఏది అడగను నేను. హ్మ్. బాబా ఏంటి నాకిది ఇస్తావా? అది ఇస్తావా? అసలు ఏది అడగను. హ్మ్. కోరికగా మటుకు ఎప్పుడు బాబాతో మాట్లాడలేదు. ఓకే. పూజ అయిపోద్ది. నాయనా ఇవాళ ఏ సందేశం ఇవ్వదలుచుకున్నావు అని అనుకుంటాను. కరెక్ట్‌గా వస్తది. ఆ హ్మ్. కరెక్ట్ ఏదేదైతే సందేశం వస్తుందో అదే జరిగిపోతుంది. ఓకే. ఈ 30 సంవత్సరాల నుంచి నాకదే జరిగిపోతుంది. అంతేగాని కోరికకి అడిగి నేను సందేశం తెచ్చుకొని అది జరగకపోతే నేను బాబా మీద హ్మ్. నెగెటివ్ తెచ్చుకోవడం అనేదైతే ఇప్పటి వరకు ఓకే. జరగలేదు. స్పెషల్‌గా నాకు పర్టిక్యులర్‌గా ఈ విషయం గురించి చెప్పనేది లేకుండా ఆయన లేదు. ఏం ఆ! చెప్పాలనుకుంటున్నాడో అది ఇప్పుడు వింటారు. అది మాట్లాడుకుంటాను. చేసి చేసి చూపిస్తాడాయన. చూపిస్తున్నారు. ఓకే. ఖచ్చితంగా ఉంది. హ్మ్. చేసి చూపిస్తున్నారు. నేను అసలు కోరికనేది బాబా నాకది తీర్చు, ఇది తీర్చు, నాకిలా ఇవ్వు, అలా ఇవ్వు అని మట్టుకు అసలెప్పుడు అడగను. హ్మ్. అడగలేదు గూడా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా బాబా వింటా ఉంటారు. ఇప్పుడు మనిద్దరి మాటలు ఈ మీటింగ్ అంతా బాబా వింటారు. అందుకని ఖచ్చితంగా ఏది అడగను. అడగను గాబట్టి నేను మామూలుగా బాబా నాతో మాట్లాడుతున్నారు. ఓకే. నాకది చాలు. అదే తృప్తిగా ఉంటాను. ఏ రోజైతే ఏ సందేశం వచ్చిందో, ఆ సందేశం వారం అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరం గూడా అవుతది. ఒక్కోసారి సంవత్సరం గూడా అయింది. అయినప్పుడు సరే బాబా అప్పుడు చెప్పారు గదా! అని నేను ఆచరణలో పెట్టుకొని నేను ఒక విధంగా రాసుకుంటూ ఉంటాననమాట. బాబా ఈరోజు ఇది జెప్పారు. దానికి వివరణ ఇది. అని చెప్పి అలా రాసుకొని ఈ సాయి వేదాన్ని ఇలా తీసుకొచ్చాననమాట. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సో, చూసాం కదా! మొత్తానికైతే ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మాకా బుక్ కావాలని కూడా చాలామంది అడుగుతున్నారు. మాకు మెసేజెస్ ఒస్తున్నాయి. అలాగే కృపారాణి గారికి కూడా కాల్స్ ఒస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే కనుక మీ మెయిల్ ఐడీ కమెంట్స్‌లో పెట్టినా సరే, ఆ మెయిల్ ఐడీకి పీడీఎఫ్ కూడా పంపిస్తారు. సో, థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. వీడియోస్ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎంతోమంది అడుగుతున్నారు నెక్స్ట్ వీడియో ఎప్పుడు? నెక్స్ట్ వీడియో ఎప్పుడు? అని చెప్పి. తప్పకుండా వీడియో అయితే ఆపమండి. కంటిన్యూ‌గా వస్తూనే ఉంటాయి. థాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.